ఆదిలాబాద్ నుంచి తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు ప్రధాని మోదీ. సోమ మంగళవారం తెలంగాణలో పర్యటిస్తున్న ప్రధాని దాదాపు 7,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. బీజేపీ ఫస్ట్ లిస్ట్లో సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్కి అభ్యర్థిని ప్రకటించలేదు. ఎంపీ సోయం బాపురావు ఇలాఖాకి వస్తున్న మోదీ ఆయనకి భరోసా ఇస్తారా లేక మరొక అభ్యర్థిని ప్రకటిస్తారా? పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది బీజేపీ. 3 సిట్టింగ్ స్థానాలతో పాటు 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదుంది కమలం పార్టీ. ఈ నేపథ్యంలో ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన తర్వాత ప్రధాని మోదీ మొదటిసారి తెలంగాణలో పర్యటించబోతున్నారు. సోమ మంగళవారాల్లో ఆదిలాబాద్, సంగారెడ్డిలో పర్యటించి 7,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారాయన. సంగారెడ్డిలో జరిగే సభలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు ప్రధాని మోదీ. బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్ ను పెండింగ్ లో ఉంచారు. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఉన్నా ఆయనకి టికెట్ దక్కలేదు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఆదిలాబాద్ నుంచే తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఈ వేదికపైనే సోయం బాపురావుకి ప్రధాని మోదీ హామీ ఇస్తారా లేక మరొకరిని ప్రకటిస్తారా అనేది ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తనకు టికెట్ రాకుండా రాష్ట్ర నేతలే అడ్డుకుంటున్నారని ఆరోపించారు సోయం బాపురావు. ఒకవేళ తనకు టికెట్ రాకపోతే తన దారి తాను చూసుకుంటా అన్నారాయన. ఈ సీటు తప్పనిసరిగా గెలుస్తుంది. గెలిస్తే రాష్ట్ర నాయకత్వం కొందరు ఏం చేస్తున్నారంటే, ఒకవేళ స్వయం బాబురావు మళ్ళా కూడా గెలిస్తే మంత్రి పదవులలో ఆయనే మొదటి స్థానంలో ఉంటాడు కాబట్టి అక్కడ దాకా ఎందుకు తలనొప్పి తెచ్చుకోవాలా, ఇక్కడనే టికెట్ కట్ చేస్తే అయిపోతుంది కదా ఆలోచిస్తున్నారు కొంతమంది. కాబట్టి ఆ విధంగా కూడా పార్టీ కొంత పక్కకు పెట్టినట్టు నాకు సమాచారం. 100% వస్తాయి. రాని పక్షంలో మా దారి మేము చూసుకుంటాం. మరోవైపు 43 ఏళ్ల తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు ప్రధాని హోదాలో మోదీ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. మోదీ సభ జరిగే ఇందిరా స్టేడియం ఏర్పాట్లను ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్ పర్యవేక్షించారు. సభకు దాదాపు 1,00,000 మందికి పైగా హాజరవుతారని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఆదిలాబాద్ సీట్ను గెలిచి మోదీకి గిఫ్ట్ గా ఇస్తామంటున్నారాయన. అత్యధిక మెజార్టీతోటి ఆదిలాబాద్ పార్లమెంట్ మేము బహుమానంగా ఇవ్వబోతున్నాం. అదే కాకుండా తెలంగాణలో 17కు 17 నియోజకవర్గాల్లో మేము అత్యధిక సీట్లు గెలిచి నరేంద్ర మోడీ గారికి బహుమానం ఇవ్వబోతున్నాం. తెలంగాణలో డబుల్ డిజిట్ టార్గెట్ పెట్టుకున్న బీజేపీ గెలుపు వ్యూహాలను రచిస్తోంది. ఈ క్రమంలోనే మోదీ సభపై భారీ ఆశలు పెట్టుకుంది బీజేపీ అధిష్టానం. ప్రధాని ప్రసంగాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపడంతో పాటు ఓటర్లను ఆకర్షించే కసరత్తు చేస్తోంది. గల్లీలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఢిల్లీలో మోదీ సర్కారు ఉండాలంటూ నిందిస్తోంది.